Peter's vision. ఈ రోజు వాక్య ధ్యానాంశం పేతురు యొక్క దర్శనం. God showed a vision to Apostle Peter. దేవుడు అపోస్తలుడైన పేతురుకు ఒక దర్శనాన్ని చూపించాడు. How is the vision? ఆ దర్శనం ఎలాగుంది? What did God show to Peter? దేవుడు పేతురుకి ఏమి చూపించారో చూద్దాం. And what Peter saw in vision. పేతురు దర్శనమునందు ఏమి చూసారో మనం చూద్దాం. When you read Acts chapter 10 verse 9 onwards, you will see that. అపోస్తలుల కార్యముల 10వ అధ్యాయం 9వ వచనం మనం చదువుదాం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై He saw a good beautiful vision with the natural eyes. అతడు చక్కని అద్భుతమైన దర్శనాన్ని తన నేత్రములతో భౌతిక నేత్రములతోనే చూశాడు. What did he saw? అతడు ఏం చూశాడు? He saw a vision. ఒక దర్శనం చూశాడు. Heaven opened. ఆకాశము తెరవబడుటయు, descending one curtain. ఒక పాత్ర భూమి మీదకి దిగి Or వచ్చుట. a vessel. ఒక పాత్ర దిగి వస్తుంది. The vessel has the 4 corners. దానికి 4 చెంగులు పట్టి ఉన్నది. And it has so many animals in it. దానిలో ప్రతి విధమైనటువంటి జంతువులు దానిలో ఉన్నాయి. All kinds of animals. అన్ని రకాల జంతువులు దానిలో ఉన్నాయి. Unclean and clean. According to Old Testament, there are unclean animals, unclean birds, unclean fishes, and clean birds, clean animals, clean fishes. పాత నిబంధన ప్రకారంగా మరి పవిత్రమైనవి, అపవిత్రమైనవి జంతువులు, పక్షులు, అదేవిధంగా చేపలు, ప్రతి విధమైన వాటిలో కూడా అపవిత్రమైనవి, పవిత్రమైనవి అనేటువంటివి ఉన్నాయి. When we read the book of Leviticus, we'll know that which is unclean, which are clean. మనం లేవియ కాండం గ్రంథం చదివినప్పుడు పవిత్రమైనవేవో అపవిత్రమైనవేవో తెలుసుకోగలం. Apostle Peter, he was a Jew. కానీ అపోస్తలుడైన పేతురు యూదుడై ఉన్నాడు. Jewish people, according to the Old Testament, they never eat any unclean. యూదులైనటువంటి ప్రజలు పాత నిబంధనలను అనుసరించేవారు కనుక అపవిత్రమైన దానిని ఏది కూడా వారు తినరు. They will never eat any unclean. వారు అపవిత్రమైనది ఏది కూడా వారు భుజించరు. They'll choose to eat only clean. వారు పవిత్రమైనవి మాత్రమే తినుటకు ఎన్నుకుంటారు. So they are following the Old Testament. కనుక వారు పాత నిబంధనను ఆచరిస్తున్నారు. So as a Jew, ఒక యూదునిగా Peter never eaten or never had any unclean meat. పేతురు అపవిత్రమైనది గాని నిషిద్ధమైనటువంటి దాని మాంసమును ఎన్నడూ కూడా ముట్టలేదు. But now it comes a big sheet, so many animals over there. కానీ ఒక దుప్పటి ఆ చెంగులు పట్టి అది దింపబడింది. దానిలో అనేకమైన జంతువులు ఉన్నాయి. Clean and unclean. పవిత్రమైనవి అపవిత్రమైనవి కూడా ఉన్నాయి. Then God's voice said, Peter, go and kill them and eat. అప్పుడు దేవుని యొక్క స్వరము, పేతురు నీవు లేచి చంపుకొని తినుమనే ఒక శబ్దం వినబడింది. Immediately Peter afraid. వెంటనే పేతురు భయపడ్డాడు. His heart troubled. అతని హృదయంలో కలవరపడ్డాడు. He was so disturbed. ఎంతో ఇబ్బంది పడ్డాడు. And he said, my Lord, my Lord. వెంటనే అంటున్నాడు, నా దేవా, నా ప్రభువా, I never touched any unclean animals. నేనెన్నడూ కూడా అపవిత్రమైన జంతువులను ముట్టలేదు, తినలేదు. Oh God, in my lifetime I never did this sin. నా జీవితంలో ఇటువంటి పాపం ఎన్నడూ చేయలేదు. I never took any unclean which are mentioned in the Leviticus. లేవియ కాండములో ప్రస్తావించినటువంటి అపవిత్రమైన జంతువుని ఎన్నడూ నేను ముట్టలేదు. I never had the unclean animal meat. ఏ అపవిత్రమైన జంతువు మాంసము నేను తినలేదు. Oh Lord, why are you showing me this? ఓ ప్రభువా, ఏంటి ఇలాగ నాకు చూపిస్తున్నావు? But as for me, I remember I never had that meat. నాకు తెలిసినంత వరకు ఎన్నడూ కూడా అటువంటి మాంసాన్ని నేను ముట్టలేదు. నాకు జ్ఞాపకం Only ఉన్నది. clean animals meat only I had. పవిత్రమైన జంతువుల మాంసం మాత్రమే నేను తిన్నాను. But why God you said that I should eat all these things? కానీ ఎందుకు దేవా ఈ జంతువు మాంసం అన్నిటిని తినమో నాకు చెప్తూ ఉన్నారు. So first of all, he afraid when he saw the vision. మొదటిగా దర్శనాన్ని చూసినప్పుడు ఎంతో భయపడ్డాడు. According to Joel chapter 2:28, God will give you visions. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 ప్రకారంగా దేవుడు మీకు దర్శనములు చూపిస్తారు. Acts chapter 2:17, God will give you visions. అపోస్తల కార్యములు 2:17 ప్రకారంగా దేవుడు మీకు దర్శనాలు చూపిస్తారు. How many would like to see the visions from heaven? ఎంతమంది పరలోకం నుండి దర్శనాలు చూడాలని కోరుతున్నారు? You desire that, God also desires to show you. నీవు ఆశించిన దేవుడు నీకు చూపించాలని ఆయన కోరుతున్నాడు. If you want God's vision, you have to stop the television. దేవుని దర్శనం మీరు చూడాలంటే మొదటగా టెలివిజన్ మీరు ఆఫ్ చేయాలి. You are already having, Lord, I don't need your vision, I got a television. మా వద్ద టెలివిజన్ ఉంది ప్రభా, నీ దర్శనం మాకు అక్కర్లేదు అన్నట్లయితే నువ్వు చూడలేవు. Through television I am able to see everywhere. నేను ఈ టెలివిజన్ ద్వారా అన్ని చూడగలుగుతున్నాను. Not one channel, 120 channels I have, Lord. ఒక్క ఛానలే కాదు ప్రభా, 120 ఛానల్ ఉన్నాయి నాకు. So I got a television, why I need heaven vision, they say. ఒకవేళ నాకు టెలివిజన్ ఉంది కాబట్టి పరలోక దర్శనం నీకు ఎందుకు అంటారేమో. So as long as you have a television, I think you are not going to see any vision from heaven. నీవు టెలివిజన్ చూస్తున్న అంతవరకు పరలోకం నుండి ఏ దర్శనాలు చూడలేవు. Nothing wrong to see television. మీరు దూరదర్శనం చూడడం అనేది తప్పు లేదు. Use it for good purpose. దానిని మంచి కొరకు ఉపయోగించుకోండి. But if you are fixed on to see only television and not ask
asking with God's visions, you will not know the future. నీవు దూరదర్శనం చూస్తూనే ఉన్నట్లయితే పరలోక దర్శనం చూడలేవు ఎన్నడూ కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోలేవు. In those days there was no television at all. ఆ దినముల్లో చూస్తే ఎలాంటి దూరదర్శనం లేదు. But he got a God's vision from heaven. అయితే పరలోకంలో నుండి దేవుని దర్శనం He పొందుకున్నాడు. could see every animal clearly. ప్రతి జంతువును చాలా స్పష్టంగా చూడగలిగాడు. And the heaven opened. మరి ఆకాశం తెరవబడింది. Big blanket of the full of sheet of with the four corners is coming down, descending down. 4 చెంగులు ఉన్నటువంటి ఒక పెద్ద దుప్పటి పరలోకం నుండి భూలోకానికి దిగబడి దింపుతుంది. It has so many insects on it. దానిపైన ఎన్నో రకమైనటువంటి జంతువులు ఉన్నాయి. So many clean animals. అపవిత్రమైనవి పవిత్రమైన జంతువులు అన్ని కూడా దానిలో Now ఉన్నాయి. here comes a voice, Peter, kill them and eat. ఇక్కడ ఒక స్వరం వస్తుంది, పేతురు నీవు లేచి చంపుకొని తినుము అని శబ్దం చెప్తుంది. Really, Peter was so afraid. ఇక్కడ పేతురు నిజానికి చాలా భయపడ్డాడు. Peter thought that God got anger on me. పేతురు అనుకున్నాడు దేవుడికి నా మీద ఏమైనా కోపం వచ్చిందా అనుకుంటున్నాడు. Oh, without my knowledge I have eaten or something wrong which is against God. ఒకవేళ నాకు తెలియకుండా ఏమైనా దేవునికి విరుద్ధమైన అపవిత్రమైన దేనినైనా తిన్నానా ఏమిటి? That is why maybe God is asking me to eat all unclean animals to eat. అందునిమిత్తమే దేవుడు కోపగించుకొని అపవిత్రమైన వాటిని కూడా తినమని నాకు చెప్తున్నాడేమో. And he has a strange feeling. ఆ విధమైనటువంటి ఒక రకమైన ఆలోచన వచ్చింది. When he got this vision, ఎప్పుడు ఈ దర్శనాన్ని పొందుకున్నాడు? when he was full of hungry. అతనికి పూర్తి ఆకలితో ఉన్నాడు. Full of hungry. చాలా ఆకలిగా ఉన్నాడు. And house people said, we are preparing food. ఆ ఇంటి వారు అంటున్నారు మేము భోజనం సిద్ధం చేస్తున్నామండి అని చెప్పారు. And Peter said, I am very hungry, please prepare food for me. పేతురు అంటున్నాడు నాకు బాగా ఆకలిగా ఉంది కాబట్టి ఆహారం సిద్ధపరచండి అంటున్నాడు. Sir, still not yet ready, we are just preparing it. ఇంకా భోజనం సిద్ధపడలేదు కనుక భోజనాన్ని సిద్ధం చేస్తున్నామండి అని ఇంటి వారు చెప్పారు. Then what Peter did? అప్పుడు పేతురు ఏం చేశాడు? He went to the terrace. అతడు ఆ యొక్క మేడపైకి వెళ్ళాడు. He started praying there. అక్కడ వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. Will you pray like that when you are hungry? మీకు ఆకలిగా ఉన్నప్పుడు ఆ విధంగా మేడ మిద్దె మీద If your wife said, so food is not yet ready, I am preparing now. ఒకవేళ ఇంట్లో వారు ఇంకా ఆహారం సిద్ధంగా లేదు సిద్ధం చేస్తున్నామని చెప్పినప్పుడు You may say, I am hungry, where is food? నాకు ఆకలిస్తుంది భోజనం ఎక్కడ? If your wife said, wait, don't be hurry. ఒకవేళ మీ భార్య మీతో ఆగండి తొందరపడకండి అని అంటే Rice is not yet ready. ఇంకా అన్నం వండలేదు ఇంకా సిద్ధంగా లేదు. In that situation, what will you do in your house? అటువంటి సందర్భంలో మీ ఇంట్లో మీరు ఏం చేస్తారు? Do you have a heart of Peter? మీరు పేతురు వంటి హృదయం కలిగి ఉంటారా? Okay, my dear wife, please prepare food. Till you prepare, I'll go and pray. Will you say that? ఒకవేళ నా ప్రియమైన భార్య నీవు ఆహారం బాగా సిద్ధం చెయ్యు నేను పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను అని చెప్తారా మీరు? Pray for you, I'll pray for children, I pray for me and pray for house. నీ గురించి ప్రార్థిస్తాను నా గురించి ప్రార్థిస్తాను పిల్లల గురించి ఇంటి గురించి ప్రార్థన చేస్తాను అని అంటారా? Will you pray or will you make thunder? మీరు ఆ విధంగా ప్రార్థన చేస్తారా లేదా ఒక ఉరుములాగా ఉరుముతారా? Oh, my dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, have a heart of Peter. పేతురు వంటి హృదయం మనసు కలిగి ఉండండి. And Peter is in confusion now. పేతురు ఇప్పుడు గొప్ప కలవరంలో పడ్డాడు. One thing that he was so hungry. ఒక విషయం అతనికి ఆకలిగా ఉంది. And then suddenly the vision comes and God says, go and kill and eat all unclean animals. అకస్మాత్తుగా ఒక దర్శనం కనబడి ఈ అపవిత్రమైన జంతువులు కూడా చంపుకొని తిను అని దేవుని స్వరం వినబడింది. Now he was so afraid. ఇప్పుడు చాలా భయపడ్డాడు. And he's asking God, is there any sin in me? ఇప్పుడు అడుగుతున్నాడు ప్రభువా నాలో ఏదైనా పాపం ఉందా? Did I do any wrong thing, Lord? ప్రభువా నేను ఏదైనా చెడు కార్యం చేశానా? Forgive me, God. నాకు క్షమించు ప్రభువా. What a good Peter. ఎంత మంచి పేతురు చూడండి. He's confessing his sins. తన పాపములు ఒప్పుకుంటున్నాడు. Then God said, అప్పుడు దేవుడు అన్నారు, Peter, that is not the vision what I am showing you. పేతురు నేను చూపించే దర్శనం అటువంటి దర్శనం I am కాదు. not showing the mistakes that you have done. నీవు చేసిన తప్పిదాలు నేను చూపించడం లేదు. I am showing all these animals clean and unclean. నేను ఈ జంతువులు పవిత్రమైన జంతువులన్నీ నీకు చూపిస్తున్నాను. Why you know? ఎందుకో తెలుసా? I love everybody. నేను అందరిని ప్రేమిస్తున్నాను. I created all these things. నేను వీటన్నిటిని సృష్టించాను. So I created everybody in the world. నేను ఈ లోకములో ప్రతి ఒక్కరిని సృష్టించాను. You are thinking, oh, gospel is only for Jewish. నీవు అనుకుంటున్నావు సువార్త కేవలం యూదులకే మాత్రమే అనుకుంటున్నావు. Only for Israelites. ఇశ్రాయేలులకు మాత్రమే అనుకుంటున్నావు. No. లేదు. I shed my blood for everybody. నా రక్తాన్ని ప్రతి ఒక్కరి కొరకు చిందించాను. So go to everywhere. కనుక ప్రతి చోటుకి వెళ్ళు. Preach my gospel. నా సువార్త ప్రకటించు. Anybody who is not Jew also, you have to go and preach the gospel to him. ఎవరైనప్పటికీ యూదుడు కాకపోయినా నువ్వు వారికి సువార్త ప్రకటించాలి. What is the dream? Go ahead. ఇలాగు ముమ్మారు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడి పేతురు తన కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తను ఎటుతోచక ఉండెను. పేతురు ఆ దర్శనము గురించి ఏంటి ఈ దర్శనము? రకరకాల జంతువులు, చతుష్పాద జంతువులన్నీ కూడా ఒక దుప్పటిలో ఒక పాత్రలో కనిపించాయి. వాటిని వెళ్ళి దేవుడు చంపుకొని తినమంటాడేంటి నేను ఆకలిగా ఉన్నప్పుడు అని పేతురు సందేహంలో ఉంటే వెంటనే ఆ ఇంటి వద్దకు ఎవరో వచ్చారట. ఎవరంటే 2 పనివాళ్ళు వచ్చారు. వాళ్ళిద్దరూ డోర్ కొట్టి, సీమోన్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్నాడండి, దైవ సేవకుడు అపోస్తలుడైన పేతురు గారు ఉన్నారా అని అడిగారు.
ఈ వచ్చిన వాళ్ళు ఎవరంటే అన్యుల ఇంటి దగ్గర నుండి వచ్చారు. ఈ అన్యుల ఇంటికి వెళ్ళి ఈయన సువార్త చెప్పాలంటే పేతురు గారు చెప్పలేడు. ఎందుకంటే ఆ యూదులకు మాత్రమే సువార్త, పరిశుద్ధంగా ఉండే వాళ్ళకి సువార్త, భక్తిగా ఉండే వాళ్ళకి సువార్త, దేవుని పిల్లలకి సువార్త. కానీ పాపులకు సువార్త చెప్పకూడదు, తిరిగిపోతులకు చెప్పకూడదు, పాపాత్మలకు చెప్పకూడదు, లోకానుసారంగా ఉండే వారికి చెప్పకూడదని భావనతో ఉన్నాడు పేతురు. సో పేతురు యొక్క భావన అంతా కూడా లోకంలో ఉన్న ఇతర కులాలకు సువార్త అవసరం లేదు, ఇతర దేశాలకు అవసరం లేదు, ఇదంతా యూదుల కొరకు మాత్రమే అనుకున్నాడు, యూదుల నిమిత్తమని. కానీ దేవుడు తన విజన్ని ఇతనికి చూపించడం ద్వారా, పేతురు నీకు మాత్రము నీ జాతి వారికి మాత్రమే కాదు నాయన, ఈ సువార్త సకల ప్రజలకు అందాలి. ఏదో నీ వరకే దాన్ని ప్రిజర్వ్ చేసుకోవద్దు పేతురు, నీకు ఇచ్చిన సువార్త, నీ నోట యొద్దనే పెట్టిన సువార్త అన్ని కులాల వారికి అందాలి, అన్ని జాతుల వారి యొద్దకు వెళ్ళాలి, అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి. కనుక అందరూ నా పిల్లలే. ఎవరన్నారు ఈ మాట? దేవుడు బయలుపరుస్తున్నాడు. పేతురును అందరికీ సువార్త అందించు అని చెప్పడానికి ఏర్పాటు చేశాడు. ఈ విజన్ అవ్వగానే వెంటనే ఆత్మదేవుడు ఆయనతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? 19వ వచనాన్ని, ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెదకుచున్నారు, నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. ఇప్పుడు పేతురు హృదయంలో ఒక మార్పు రావాలి. ఏమని? అందరూ దేవుని ప్రజలే, అందరికీ సువార్త అందాలి, అందరి కొరకు యేసు రక్తం ఖర్చాడు. ఇది ఒక ప్రాంతం వారికే కాదు, ఒక జాతి వారికి కాదు, ఒక కులస్తులకు కాదు, ఒక భాష మాట్లాడే వారికి కాదు. దేవుడు అందరివాడు. దేవుడి యొక్క సువార్త అందరి కోసం. యేసు రక్తము ప్రతి వ్యక్తి కోసం చిందించబడింది కనుక యేసు రక్తము అందరికీ అవసరమైనది. ఈ సువార్త చెప్పడానికి పేతురు హృదయాన్ని దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. పేతురు అంతవరకు యూదులకు మాత్రమే అనుకున్నాడు. కానీ ఈ విజన్ చూసిన తర్వాత మనసు మారిందా లేదా? హృదయం మారిపోయింది. దేవుడు పవిత్రంగా చేసిన తర్వాత మళ్ళా వాటిని అపవిత్రమని అనొద్దు. అది పాత నిబంధన కదా. ఇప్పుడు కొత్త నిబంధనలో అపవిత్రమైనవన్నీ కూడా పవిత్రపరిచాను, వాళ్ళందరికీ సువార్త చెప్పు పేతురు అని దేవుడు తెలియపరిచాడు. ఆ మాట విన్న తర్వాత వెంటనే అక్కడికి వచ్చిన అన్యులు వచ్చి, బాబు మాకు సువార్త చెప్పడానికి కొర్నేలి గారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అని చెప్తే, అన్యులు వారు, అలాగే అసలు దేవుడు అంటే తెలియదు. అందుకే పేతురు, నువ్వు యూదులకు మాత్రమే సువార్త అనుకుంటున్నావు. పీటర్, లిసన్ టు మీ, గాస్పెల్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ జూయిష్, పేతురు ఎవ్రీబడి. పేతురు ఈ మాట విను, సువార్త యూదులకే కాదు, అది అందరి కొరకు. డోంట్ థింక్ దట్ ఆల్ యువర్ పీపుల్ షుడ్ లిసన్ గాస్పెల్. నీ ప్రజలే సువార్త వినాలని అనుకోవద్దు. ఐ షెడ్ బ్లడ్ ఫర్ ఎవ్రీవన్. నేను అందరి కొరకు రక్తం కార్చాను. సో ప్రీచ్ ద గాస్పెల్ టు ఎవ్రీవన్. కనుక సువార్త అందరికీ ప్రకటించు. మార్క్ చాప్టర్ 16 verse 17. మార్కు సువార్త 16:17. మార్క్ 16:15 and 16. మార్కు 16:15-16. So gospel is for everyone. సువార్త అందరి కొరకు. Should preach the gospel to everyone. సువార్తను ప్రతి ఒక్కరికి మనం ప్రకటించాలి. Then he went and preached. అప్పుడు వెళ్ళి ప్రకటించాడు. And then what happened? అప్పుడు ఏం జరిగింది? Well, people, those who heard the message from Peter, Holy Spirit of God came upon them. పేతురు వద్ద నుండి ఆ సువార్త బోధ వినుచున్న అందరిపైన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. Any church you go, ఏ సంఘానికి మీరు వెళ్ళినా you should listen to this. మీరు ఈ మాటను జాగ్రత్తగా వినండి. Are they on a right track or wrong? అది సరైనటువంటి మార్గంలో ఉన్నారా లేదా? How can you know that? ఎలా తెలుస్తుంది? The preacher, when he preaches, while you are hearing the message, Holy Spirit of God should touch you. ప్రసంగికుడు ఆ ప్రసంగం ప్రసంగిస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకాలి. And your mind and your thinking, your emotions should controlled by the Holy Spirit of God. నీ మనసు, నీ తలంపు, నీ భావోద్రేకాలు సమస్తము కూడా పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండాలి. Soon after the message, వాక్యము విన్న వెంటనే you should desire for the Holy Spirit of God. నేను పరిశుద్ధాత్మను పొందాలి అని నువ్వు కోరుకోవాలి. Lord, fill me with the Holy Spirit. ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నింపండి. I want your anointing. నాకు నీ అభిషేకం కావాలి. I want a deep inner change. నాకు అంతరంగంలో లోతైన మార్పు రావాలి. That kind of life will change. అటువంటి జీవితం నిన్ను మారుస్తుంది. Peter understood the will of God. పేతురు దేవుని చిత్తాన్ని గ్రహించాడు. Peter, when he saw the vision of God, he understood the vision of God. పేతురు దేవుడు చూపించిన దర్శనాన్ని చూపినప్పుడు ఆ దేవుని దర్శనాన్ని అతను అర్థం చేసుకున్నాడు. He changed his vision. తన దర్శనాన్ని మార్చుకున్నాడు. He changed his view. తన యొక్క చూసేటువంటి చూపు మార్చుకున్నాడు. He changed his plans. తన యొక్క ఆలోచన మార్చుకున్నాడు. He changed his lifestyle. తన జీవిత విధానాన్ని మార్చుకున్నాడు. He started walking according to the will of God. దేవుని చిత్తానుసారంగా నడవడం ప్రారంభించాడు. And he humbled himself and he surrendered to God. తనను తాను తగ్గించుకొని దేవునికి అప్పగించుకున్నాడు. Then whatever the God showed the vision, he started following it. దేవుడు ఏ దర్శనాన్ని అయితే చూపించాడో దానినే వెంబడించడం మొదలుపెట్టాడు. Today, like a vision, God is speaking to you in the word of God, in the message. ఈ రోజు ఒక దర్శనము వలె దేవుడు యొక్క వర్తమానం ద్వారా, వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. Will you take that vision as your vision? ఆ దర్శనాన్ని మీ దర్శనంగా మీరు తీసుకోగలుగుతారా? I will also change, Lord. నన్ను కూడా మార్చు ప్రభువా. As Peter changed himself, I will also change myself. పేతురు కూడా తనను మార్చుకున్నట్లుగా నేను కూడా నన్ను మార్చుకుంటాను. How many would say that, Lord, change my plans? ఎంతమంది ఆ విధంగా చెప్తారు, ప్రభువా నా ఆలోచనలు మార్చుకుంటాను I అని. will change, Lord my God. ప్రభువా నీ దేవా నన్ను నేను మార్చుకుంటాను. Let's pray. ప్రార్థన చేసుకుందాం.
Father God, touch my heart, Lord. తండ్రి అయిన దేవా నా హృదయాన్ని తాకండి, Touch my mind, Lord. నా మనస్సును తాకండి, Touch my body. నా దేహాన్ని తాకండి. Let me change myself. నన్ను నేను మార్చుకునేందుకు సహాయం Let me చేయండి. change my entire family. నా కుటుంబం అంతటిని మార్చుకునేందుకు సహాయం You చేయండి. can change me. నీవు నన్ను మార్చగలవు. You can change my family. నా కుటుంబాన్ని నీవే You మార్చగలవు. can change my thinking. నా ఆలోచన మార్చగలవు. Father, change me. తండ్రి నన్ను మార్చుము. I want change. నాకు మార్పు కావాలి. Lord, you are asking change. ప్రభువా మేము మార్పును అడుగుచున్నాము. You are demanding change from us. ప్రభువా మా నుండి మార్పు కోరుతున్నావు తండ్రి. Lord, let me change my lifestyle. ప్రభువా నా జీవితాన్ని నేను మార్చుకుంటాను. Let me change my life నా living. నా జీవిత విధానాన్ని మార్చుకుంటాను. Oh, change me, Father God. తండ్రి అయిన దేవా నన్ను మార్చండి. Take away the stubbornness from me. నాలో ఉన్న కఠినత్వాన్ని తీసివేయండి. Regarding my body. నా దేహం శరీరంలో, Regarding my mind. నా మనసు విషయంలో, Regarding my finance. నా ఆర్థిక విషయంలో, Regarding my spiritual life. నా ఆత్మీయ జీవిత విషయంలో Every step I want to change my life, Lord. ప్రతి కాఠిన్యత తీసివేసి మార్చుము ప్రభువా. Teach me to change me. మారు మనసు పొందుట నేర్పించండి. Oh, how to change, Lord, teach me, Father. ఎలాగో మారాలో నాకు నేర్పించండి ప్రభువా. How to live a new life, teach me, Father. నూతన జీవితం ఎలా జీవించాలో నేర్పించండి తండ్రి. Let the power of God work upon you. దేవుని శక్తి నీ పైన కార్యము The Holy చేయనివ్వండి. Spirit of God may work upon you. పరిశుద్ధాత్మ దేవుని పైన కార్యము The Spirit చేయనివ్వండి. of God may work upon you. దేవుని ఆత్మ నీ పైన కార్యము చేయనివ్వండి. Now, Holy Spirit, come upon all of us. పరిశుద్ధాత్ముడా మా అందరి పైకి దిగిరండి. Come upon us, Lord. మా పైకి దిగిరండి ప్రభువా. Anoint us, Lord. మమ్మల్ని అభిషేకించండి. As they heard from Peter, the Holy Spirit fell on them. పేతురు వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి పైన పరిశుద్ధాత్ముడు దిగినట్లుగా In the same way, mighty God, అదే రీతిగా బలమైన దేవా, whoever listens to the servant of God, దైవ సేవకుని మాటలు వినుచున్న ప్రతి ఒక్కరు let the Holy Spirit of God come upon us. పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చును గాక. Everybody say, Lord, come upon me. ప్రతి ఒక్కరు చెప్పండి, ప్రభువా నా పైకి దిగిరండి. Holy Spirit, come upon me. పరిశుద్ధాత్ముడ నా పైకి దిగిరండి. Holy Spirit, come upon me. పరిశుద్ధాత్ముడ నా పైకి దిగిరండి. You can change my life. నా జీవితాన్ని నువ్వు మార్చండి. You can change my entire life, Lord. నీవే నా జీవితం అంతటిని మార్చగలవు. Sister, Holy Spirit of God is coming upon you. సహోదరి దేవుని శక్తిని పైకి దిగి వస్తుంది. Brother, ask the Holy Spirit to come upon you, my brother. సహోదరుడా దేవుని అడుగుము, పరిశుద్ధాత్మ నా పైకి దిగిరమ్మని గట్టిగా Lord, అడగండి. when they heard from Peter, they filled with the Holy Spirit. పేతురు వద్ద నుండి వర్తమానం వినుచున్న ప్రతి ఒక్కరి పైకి పరిశుద్ధాత్ముడు దిగి We వచ్చినట్లుగా want the same thing to happen in right now. Fill me. ప్రభువా ఇప్పుడే నన్ను నింపండి. Fill me. నింపండి. Fill me. నన్ను నింపండి. జీవితమంతా నీ సేవకే జీవింతు నీ సాక్షిగా యేసయ్యా. పాడదాం. జీవితమంతా నీ సేవకే జీవించు నీ సాక్షిగా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. జీవితమంతా నీ సేవకే కలిసి పాడండి. జీవించు నీ సాక్షిగా యేసయ్యా. జీవితమంతా నీ సేవకే జీవింతు నీ సాక్షిగా యేసయ్యా. Lord, I know your spirit will change me. ప్రభువా నీ ఆత్మ నన్ను మారుస్తుందని నాకు Your తెలుసు. spirit can change my entire life. నీ ఆత్మే నా నా జీవితం అంతటిని మార్చగలదు. Your spirit gives me new things in my life. నీ ఆత్మ నా జీవితంలో నూతన కార్యాలు చేయగలదు. Anoint me, Father. తండ్రి నన్ను అభిషేకించండి. Anoint me, Father. తండ్రి నన్ను అభిషేకించండి. Let me live for you. నేను నీ కొరకే Let జీవిస్తాను. me live for you. నేను నీ కొరకే Let జీవిస్తాను. me fulfill your will. నీ చిత్తాన్ని నెరవేరుస్తాను. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్.